శ్రీనాథ కవి సార్వభౌమన్ శ్రీ శివరాత్రి మహాత్మ్యం 2వ భాగం 12/2/26 డాక్టర్ జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారి వ్యాఖ్యానం అద్భుతంగా ఉంటుంది. లింగార్చన క్రియాలీల నేపృద్దు గరికాల చోడని కరణివాడు జంగమారాధనాశక్తిమై నేపారు బల్లాన భూతాదు పాపునాదు పాడివాడు పరమశైవాచార పండిత్య విస్ఫూర్తి సంగన బసువయ్య సరణివాడు వరధర్మ చాతురీ వైభవ ఖ్యాతిచే చందయ రాయని చెరువువాడు అనగా ఇద్ధాత్రి నింపారు అఖిల కళల సకల నిర్మాణ విద్యా ప్రశస్తుడనగా మానితైశ్వర్య సంప్రాప్త మహితయశుడు మల్లికార్జున యోగి సమాజవరుడు. ముందింపబడి ఐశ్వర్యం వల్ల పొందిన గొప్ప కీర్తి గలవాడైన మల్లికార్జునుడనే యోగిశ్రేష్ఠ అన్ని నిర్మాణ విద్యలలో ప్రసిద్ధికెక్కినవాడని జంగమ దేవరల పూజలలో బళ్ళాన రాజు వంటి వాడని వీరశైవాచార పాండిత్యంలో అంగన బసవయ్య వంటి వాడని సంగన బసవయ్య ఉత్తమ ధర్మాలలో వాక్చాతుర్యం చేత చందమనాయని వంటి వాడని ఈ భూమి మీద అన్ని విద్యల చేత ఒప్పారేవాడు. కరికాల చోళుడు బళ్ళాండు సంగన బసువయ్య చందమరాయుడనేవాడు వీరశైవుల్లో మహా గొప్పవాడు. లింగార్చన జంగమారాధన శైవ ధర్మాచరణం అవి వాడు పాటించే నియమాలు కాదు. అతని వంశంబున ప్రఖ్యాత చరిత్ర ప్రతాపకలనా ధర్ముండు ఆతత విక్రమశీలుండు భూతలమున కొమ్మ విభుండు పులుపై వెలసన్. మల్లికార్జుని వంశంలో సుప్రసిద్ధమైన చరిత్రం ప్రతాపం అనే వాటితో కూడిన ధర్మం కలవాడు. గొప్ప పరాక్రమవంతుడు అయిన కొమ్మ విభుడు అనేవాడు భూమి మీద వెలసి తదను సంభవుండు చేబూరి భీమేశు చెడువార గుండెల పూజ కావించిన పుణ్యము కడిమిమై నిరువత్తు గండని చేయ మల్లికార్జున కుత్ఫలంబు అర్పించే బడస కొలరి రామారెడ్డి వలన శ్రీగిరినాథు కల్పించే భరణాలు గరిమత్వ భక్తి రాజాప్చుజే పర్వతేశ్వరుడు అర్పించే చెరువార నాతుకూరు అత్కూరు ధరణి త్రిపురాంతకమునకు కాముదాలవల్ రాయ వేశ్యా భుజంగు ప్రల్లాప ఇత్తి పౌరుష సంపన్నుడిద్దయసుడు పోలి దేవయ్య చెన్నారు పుణ్యమూర్తి. కొమ్మ విభుడి తమ్ముడైన పులిదేవయ్య చేపూరి భీమేశ్వర గుండెల్లో పూజించిన పుణ్యస్వరూపు పరాక్రమంలో నిరువత్తు గండని గెలిచి అతని నుండి మల్లికార్జున స్వామి కుత్పలం గ్రామాన్ని సాధించిన కొలని రామారెడ్డి నుండి శ్రీశైల స్వామి భరణాలు అర్పించ భక్తి రాజు అనే పేరు గలవాడికి శ్రీశైల దేవుడికి చెరువాలు ఆత్కూరు గ్రామాలు ఇప్పించ ఈ ఈశ్వరుడికి ఆముదాలపల్లి రాయస్యాభుజంగ పల్లాపం ఇచ్చి అలాంటి పౌరుష సంపన్నుడు విద్యల యశస్సు గలవాడు అయిన పొలిదేవై పుణ్యమూర్తిగా వెలసిల్లాడు ఒప్పాడు. గౌరీ తలోదరి కాబోలు నీ భామ కారుణ్య విస్ఫూర్తి కలిగయు శ్రీలక్ష్మి కాబోలు చెలువ సౌభాగ్యం దిక్కుల ఎల్లను పెక్కడి వాగ్దేవి కాబోలు వామాక్షి బహుశాస్త్ర పాండిత్య విస్ఫూర్తి పరిణవి ఇంద్రాణి కాబోలు ఇందుని భాష్యత పావన ఖ్యాతిమై పరగుసుడు అనగ ఏ ప్రొద్దు గుణముల అతిశయిల్ పరవు శ్రీశైలనాథుని పట్టణం బొలి దేవయ్య కులసరి పుణ్యచరిత ముదిత సజ్జన కురుంబ ముంబమాంబ.
కొలని కామారెడ్డి వలన శ్రీగిరినాథు కర్పించే భరణాలు గరిమతో భక్తి రాజాక్షుజయ పర్వతేశ్వరుడు కర్పించే పెరువాళ చెరువాడు నాథ్ అయిపోయింది కదా. పోలిదేవయ్య అనే గురువడు తన కులాన్ని ఆచారంగా తగిన అమ్మాయిని పెళ్లి చేశారు. తర్వాత పైపది గౌరీ తలోదరి అదిపోయిందిగా. అప్పుడు దీని భావం ఈమె దయా విశేషం కలిగి ఉంది. గౌరి కాబోలు సౌభాగ్యాలకు అన్ని దిక్కులకు నిండి ఉంది. లక్ష్మి అయ్యుండాలి. ఈమె అనేక శాస్త్రాల్లో పాండిత్యం కలది. సరస్వతి అయ్యుండాలి. ఈమె పవిత్రమైన కీర్తితో ఉంది. శచీదేవి కావాలి. పులిదేవయ్య కులస్త్రీ పరమ పవిత్ర చరిత కలది. సంతుష్టాలైన విద్వజ్జను సమూహం కలది అయిన ముమ్మమాంబ ఎప్పుడు సద్గుణాలతో అతిశయి శ్రీశైలేశ్వరుడే మల్లికార్జుని పట్టణంలో ఉంది. పోలయముమ్మమాంబిక పుణ్యచరిత్ర రక్తి రక్తులను బల పోల కాంచి రేడ్విరును పుణ్య ఋషీశ్వర సప్తతుల్యుండు పోలిన పుత్ర సప్తకం భూత హితార్థగుణ ప్రవృత్తికై లాలిత విక్రమోన్నత లక్షణ దివ్య విచక్షణాత్ములను పోలిదేవయ్య ముమ్మాంబాంబ ప్రాణుల మేలు కోసం గుణాల ప్రవర్తన కోసం 7 కొడుకులను కల. వాడు పవిత్రమైన నడవడిక కలవాడు, భక్తి ఉన్నవాడు, పుణ్యాత్ములై సప్త ఋషులతో సమానమై కీర్తి పొంది ఉన్నవాడు, మనోహర పరాక్రమం చేత ఉన్నతులు, జ్ఞానం స్వరూపం కలవ. రామా మనోహర రతిరాజ నిభుడు శ్రీ మల్లికార్జునుడు సాహి మహిమయల్ ధర్మార్థ సంచార నిర్మల స్వాంతుడు శ్రీగిరినాథయ్య చెలువుమే పరమశైవాచార పాండిత్యగరం శక్తి దేవాక్షుండు చెన్నుమే వైభవ ప్రఖ్యాత పర హరిశ్చంద్రుడు భీమేశ్వర స్వామి పెంపుమే వెలయు ఉమ్మడి దేవయ్య వినుతకి గనుడు కొమరగిరీంద్రుడు కలిగియుడు భూతి భూత లింగాక్షుడు పొలుపు మీరు సప్త ఋషులకు ఏ ప్రొద్దు సములనంగా. ముమ్ముమాంబా పొలిదేవయ్యలకు ఎప్పుడూ సప్త ఋషులతో సమానులదగిన కొడుకులు 7. వాళ్లలో మల్లినాథుడు పేరు గలవ. ఇంతుల మనస్సులు హరించే మన్మధుల్లో సమ. గిరినాథుడు ధర్మాచరణలో స్వచ్ఛమైన మనస్సులు. శక్తిదేవయ్య వీరశైవాచార పాండిత్యం చేత ఉప్పే. భీమేశ్వర స్వామి వైభవములు హరిశ్చంద్రుడై ఉండు. ముమ్మడి దేవయ్య గొప్ప కీర్తి కలిగి వెలసు. కొమరగి సంపద కలిగి ఉంటాడు. పోతలింగయ్య బాగా ఉండు. వారల లోపల శక్తియధారుని శ్రీ పర్వతేశ్ దండాధీరుండాలయగ అనగా వెలసన్ కారణ జన్ముండు నవ్య కావ్య ఆసక్తిన్. ఈ 7 కొడుకులలో కారణ జన్ముడైన శక్తిదేవయ్య శ్రీశైలేశ్వరుని సేనాధిపతి అంటే నవీన కావ్యాల మీద ఆసక్తి గలవాడై శివరాత్రి నిత్యంబు చెల్లించు విఖ్యాతి బసువయ్య దండాధిపాటి లింగార్చన క్రియ లీలల నేపథ్య సూర్య చౌడాదీసు స్వభగు పరమలింగ ధ్యాన పారీణ సద్బుద్ధి నల్లమ ప్రభులీల నరుడు వృచ్చర్పణ క్రియారూఢి నిర్ధాకరణ మాదర చెన్నయ్య మహిమవ చలగి గురు లింగ జంగమ సేవకు మల్లికార్జున శివులకు మంత్రి ఎలగ దూర్చునా కూర్పువాడెల్ల పాలించు ఏర్ప రథుడు శ్రీ సమేతుడు పోలయ శక్తి విభుడు. లక్ష్మీయుక్తుడైన పోలయ శక్తి దేవయ్య గొప్పది అయిన శివలింగాన్ని ధరించిన దంగం దేవర సేవకుడయ్య శ్రీశైల మల్లికార్జుని మంత్రి అయ్య. అతడు తూర్పు దేశం అంతా పాలించేవాడు. అతడు శివరాత్రి విధిని చక్కగా నిర్వర్తించడంలో దండనాయకుడి వంటి శివలింగ పూజల్లో ఎప్పుడు
సురి సౌడ ప్రభువును పోలిన పరమలింగ ధ్యాన పారంగతమైన సద్బుద్ధిలో అల్లమరాజు వంటి సరిగల వస్తువులర్పించడంలో మాదర చెన్నయ్య లాంటివి. వేట్క కవి సార్వభౌముని విమల స్కంద పౌరాణికంబైన కథలలో ఘనత శివరాత్రి చరితంబు తెనుగు కాగా కరుణ చేయుము శ్రీనాథ కవివర్య అని అడిగాడు ఆయన. కనుక కవి సార్వభౌముడైన బిరుదుగల నిర్మల చరిత్రుడా శ్రీనాథ కవిశ్రేష్ఠ స్కాంద పురాణాంతర్గతమైన కథలను శివరాత్రి మహత్యాన్ని వేడుకతో దయతో గొప్పగా తెలుగు చెయ్యవయ్యా అని అడిగారు. అనవుడు ఆ మహిషాగ్రగణ్యుడు కమలనాభామాచ్యపుత్రుడు మాలయామాచ్యపుత్రుడు అగు శ్రీనాథ కవివరేణ్యుండును సత్తుష్టమానసుండై శాంతస్వామియ సంగిన కర్పూర తాంబూల జాంబూన ఆభరణంబుడు స్వీకరి స్కందంబున ఈశాన సంహిత యందు చెప్పబడి యదులింగోద్భవం శివరాత్రి మహాత్మ్య సుకుర్మాల ఉత్పత్తి అనే శంకర సంవాదం యమ శివదూత సంబోధనం పంచమాశ్వాసాన్ని కిరణంబై ఒప్పు కథా విధానాన్ని అధీశ్వరుడిగా శాంతదేవేశ్వరుడిగా పరిగ్రహించే శివరాత్రి మహాత్మ్యం తెలుగు చెయ్యమని శాంతయ్య కోరగానే బ్రాహ్మణ శ్రేష్ఠుడు కమలామాత్యుని మనవడు మారయామాత్యుడి కొడుకు అయిన శ్రీనాథ కవివడు మనస్సులో సంతోషి శాంతయ్య ఇచ్చిన కర్పూర తాంబూల బంగారు నగలు గ్రహించి సత్యహరిశ్చంద్రకున్న నిత్యాపతిమాల దాన నిర్మల మతిగిన్ కృత్యాకృత్య వివేపి ప్రత్యర్థిద్వరద దళన పంచాశ్యునకున్. సత్యవాక్యంలో హరిశ్చంద్రుడు ఎప్పుడూ సాటిలేని దానం చేత నిర్మలమైన మనస్సున్నవాడు, కృత్యం అకృత్యం అనేవాడు, మంచి చెడ్డల జ్ఞానం గలవాడు, శత్రువులని ఏనుగుల సింహమైన వాడు అయిన కృతిభట్ రామాన్మధనమూర్తి రామత్తయ్య లీనమతి రమ్యాత్మునకు సోమ వ్రత వరకాంతి భీమ జయోత్కట విశేష భీకరమతికి స్త్రీలకు మన్మధుడి వంటివాడు పరశురామ శ్రీరామ బలరాములని ముగ్గురు రాములలో ఏకాయత్తమైన మనస్సు కలవాడు, ఒప్పిదమైన మనస్సున్నవాడు, శివవ్రతం చే శ్రేష్టమైన కాంతి గల గొప్ప గెలుపుచే మదించిన మనస్సు కలవాడై కృతిభర్త శైవాగమ శాస్త్రాది ప్రావీణ్యాగణ్య పుణ్య గరితాత్ములకు భావాభావ వివేకి భావిత వంశావతార పరమాత్ములకు శివ సంబంధం గల ఆగమ మీమాంసాది శాస్త్రాలు
మొదలైన వాటిలో నేర్పుగల అధికమైన పుణ్యం కలవ భావాల వివేకం ఉన్నవ అన్ని సద్వంశంలో ఉదయించిన పరమాత్మ అయిన కృతిపది జంభాత వైభవున సంభృత శాస్త్ర ప్రతాప శైలోన్నతికి సంబుద్ధా వర సంభ్రావర రతికి దంభోడి స్ఫురిత తీవ్రతర ఖడ్గుణకున్ ఇంద్రుని వైభవం లాంటి వైభవమున్న శాస్త్ర పాండిత్యంలో కొండలా ఉన్నతమే ప్రకాశించే ప్రభుత్వంలో కోరిక గలవ వజ్రాయుధాన్లాగా మిక్కిలి తీక్షణమైన ఖడ్గం గల కృతిపతి వరముమ్మ యశాంతునకు పరమ పరిజ్ఞాన నిధి పావనమతికి నిరుపమ విక్రమ యశున కరుణా రసపూరితాత్మ కవితాంగకుపతి కనుక ఉత్కృష్టమైన విజ్ఞానానికి నిధి అయినవాడు పవిత్ర మనసు సాటిలేని పరాక్రమం వల్ల కీర్తి ఉన్నవాడు దయారసంలో నిండిన మనసు గలవాడు అయిన మున్మయ శాంత అనే కృతి భర్తకు అభ్యుదయ పరంపరాభివృద్ధియు అభిమతార్థసిద్ధియు సత్యధర్మ క్రియావృద్ధియు అగునట్టు స్థాది సవర్ణనా గర్భంబుగా అత్యాశ్చర్యకరంబై ఉండరచింపబూనిన కథా విధానంబు సకల పాప నిర్ముక్తంబై సర్వవస్తు సంధానంబై పరమధర్మోత్కృష్టంబై సర్వ ఆగమానూన సంభావిత సంస్తుతంబై పరమధర్మోత్కృష్టంబై పరమేశ్వర ప్రియంబై పార్వతీ మనోహరంబై శ్రీనాథ సేవితంబై బ్రహ్మరుద్రాది దేవతా సంస్తూయమానంబై శోభిల్లు ఈ పుణ్యచారిత్రంబు దశదోష విభజితంబుగా నా నేర్చిన విధంబున రచయించదనని ఎట్టిదనని పూర్వోక్త మార్గంబును పరిపూర్ణంబై యథావిధి శోభిల్లు ఈ పుణ్యచారిత్రంబు బోలినట్టి ధర్మక్షేత్రమును మహాతీర్థమును అయిన గంగా కాళింది సంగమంబున సంశ్రీరాత్రుడు సత్యవ్రత పరాయణులైన సగుణకాది మహాం దీర్ఘసత్తరంబుడం నుండి కూడియుడు వేదవ్యాస ప్రజశిష్యుడు రోమకర్షణతని పౌరాణికు సత్యాహి సంభవుండు సూతుండు ఏ చెంచిన సంభ్రష్ట హృదయాలై ఆ మహామునులు ఆసన అర్ఘ్యపాద్యాదులతో పూజించి ఇలా అన్న శుభ పరంపర పెంపును కోరిన అర్థాలు సిద్ధి సత్యధర్మాలు పెంపు కలిగినట్టుగా 18 వర్ణనలు ఉండేట్టుగా మిక్కిలి ఆశ్చర్యం కూర్చేదిగా ఉండగా నేను రచించ కథ పాపరహితమై అన్ని వస్తువులను కూర్చేదై అన్ని లక్షణాలతో కూడిందై అన్ని శాస్త్రాల చేత సంభావితమై గొప్ప ధర్మం చేత గొప్పదై పరమేశ్వరులకు ప్రియమైందై పార్వతిలాగా చక్కనిదై విష్ణువుచే సేవింపబడింది బ్రహ్మరుద్రుడు మొదలైన దేవతల చేత స్తుతింపబడిందై ప్రకాశించు ఈ పవిత్ర చరిత్రము కావ్య దోషాలు లేకుండా నేను చెప్పే రీతిగా రచిస్తా. నేను రచింపబూడిన పుణ్య చరిత్రం ఎలాంటిదంటే పూర్వ కవులు చెప్పిన మార్గంలో సమగ్రంగా ఉండాల్సిన రీతిగా ఉండి ఈ పుణ్య చరిత్రాన్ని పోలిన ధర్మక్షేత్రం పుణ్యతీర్థం అయిన గంగా యమున సంగమ దేశంలో శౌనకుడు మొదలైన మహర్షులు దీర్ఘసత్రాయాగం చేయటంలో ఆ సమయంలో వ్యాస మహర్షి ప్రియ శిష్యుడు రోమహర్షుడి కుమారుడు పురాణాలు చెప్పడంలో నేర్పున్న సూతుడు రాగా సంతోషించిన మనస్సులు కలవాడే ఆ మహర్షుడు ఆయన అర్ఘ్యపాద్యాది తాంబూలాలు ఆసనమిచ్చి ఆయనతో ఏమంటారో రేపు